వెల్కమ్ టు ఈవీ తెలుగు. నేను మీ పవన్ కుమార్. ప్రస్తుతం నేను రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని మై ఈవీ స్టోర్కి అయితే రావడం జరిగింది. సో మీరు వెనక చూస్తున్నారు కదా, సో ఇదే మై ఈవీ స్టోర్ అన్నమాట. ఈ షోరూమ్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కుత్బుల్లాపూర్ మండల్ బహదూర్పల్లి గండి మైసమ్మ ఫంక్షనల్ ఆపోజిట్ హోండా షోరూమ్ పక్కన ఉంటుంది. సో ఈ స్టోర్ వచ్చేసి ఒక మల్టీ బ్రాండింగ్ స్టోర్ అన్నమాట. అంటే దీంట్లో రకరకాల ఈవీకి సంబంధించిన స్కూటీస్, బైక్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ స్టోర్ ఎలా ఉంది, దీంట్లో ఏ మోడల్స్ ఉన్నాయి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మై ఈవీ స్టోర్ అన్నమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇది ఒక మల్టీ బ్రాండింగ్ స్టోర్ అన్నమాట. అంటే మల్టీ బ్రాండింగ్ స్టోర్లో నార్మల్గా మనకు చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉంటాయి. ఎక్స్క్లూజివ్ వెహికల్స్ షోరూంలో అయితే ఓన్లీ ఆ కంపెనీకి సంబంధించి ఆ మోడల్స్ మాత్రమే ఉంటాయి. బట్ మల్టీ బ్రాండింగ్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో దట్ ఏంటంటే మనకు నచ్చిన బ్రాండ్ ఇన్ని ఆప్షన్స్లో చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ మనలోనే అబ్జర్వ్ చేస్తే మనకు జీమోపై, బ్యాటరీ అండ్ బ్లిక్స్, ఎక్సర్ అండ్ కేట్రాన్కి సంబంధించిన వెహికల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 5 కంపెనీస్కి సంబంధించి ఒక 15 మోడల్స్ వరకు అయితే ఉన్నాయి. ఇంకొన్ని మోడల్స్ కూడా ఉన్నాయంట, బట్ అవి ఇక్కడ స్పేస్ లేదని చెప్పేసి కింద గోడౌన్లో ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ నాకు ఈ క్రోన్ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది. సో దీని గురించి ఒకసారి చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మన ఆల్టిఎస్ వారి క్రోన్ అన్నమాట. ఈ వెహికల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకు నార్మల్ బాక్సర్ టైప్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వెహికల్ బాక్సర్ టైప్లో ఉండడం వల్ల యూత్కి అయితే ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. సో ఈ వెహికల్కి వచ్చేసి మనకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకు డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, 2 అండ్ రేర్ అండ్ ఫ్రంట్ కూడా. అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, రేర్ మనకు కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. టైర్స్ వచ్చేసి మనకు 16 to 17 ఇంచెస్ అయితే టైర్స్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్ నెంబర్ నాకు కూడా తెలీదు యాక్చువల్గా. అండ్ ఇక్కడ మీరు కనుక ఇది అబ్జర్వ్ చేస్తే ఇది ఈ వెహికల్ యొక్క డిస్ప్లే అనమాట. ఈ వెహికల్ డిస్ప్లే కూడా నార్మల్గా మనకు కొత్త వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కాకుండా రెట్రో ఫీలింగ్ ఇవ్వడానికి బాక్సర్ టైప్లోనే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నార్మల్గా మనకు ఎలక్ట్రిక్ వెహికల్లో ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయో, లైక్ బ్యాటరీ లెవెల్ పర్సెంటేజ్ కానీ, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, డిస్టెన్స్ అని చెప్పేసి, ట్రిప్ మీటరు, ఓడోమీటర్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. సో అదొక ప్లస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ వెహికల్కి మనకు 3 మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. లో మోడ్, మీడియం అండ్ హై అయితే ఇచ్చారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకు అరౌండ్ 70 km/h టాప్ స్పీడ్ అయితే ఉంది. అయితే మనకు లో మోడ్లో వచ్చేసి 35 to 40 km/h స్పీడ్తో వెళ్తుంది. అండ్ మీడియం మోడ్లో మనకి ఆల్మోస్ట్ ఒక 45 to 60 వరకు వెళ్తుంది. అండ్ లాస్ట్ అంటే హై మోడ్లో వచ్చేసి మనకి 65 to 70 km/h స్పీడ్ అయితే ఇదైతే అటైచ్ చేయగలుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన బ్యాటరీ టైప్ వచ్చేసి మనకు లిథియం అయాన్ బ్యాటరీ అన్నమాట. ఈ లిథియం అయాన్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు 60 volts అండ్ 62 ఆంపియర్ అన్నమాట. అండ్ దీంట్లో యూజ్ చేసిన మోటార్ వచ్చేసి BLDC యాప్ మోటార్. ఆ మోటార్ కెపాసిటీ వచ్చేసి 1500 watts. అయితే ఈ 1500 watts తోటి ఈ పవర్ తోటి, ఈ మోటార్ తోటి మనకు దీని యొక్క రియల్ టైం రేంజ్ వచ్చేసి 170 km వరకు వెళ్తుందని అయితే షోరూమ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన వారంటీ డీటెయిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వారంటీ వచ్చేసి మోటార్ మీదే, అట్ ద సేమ్ టైం బ్యాటరీ మీద మనకు 3 years వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే, నార్మల్గా మన ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనం చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఇస్తారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి సెంటర్ స్టాండ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనకైతే బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీకి వచ్చేసి ఫుల్ ప్రొటెక్షన్ తోటి ఇచ్చారు. దీనికి వాళ్ళ కంపెనీకి సంబంధించిన పేరుని అయితే వాళ్ళు ఎమోజ్ చేశారు స్టైలిష్ లుక్ రావడం కోసం. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసింది సస్పెన్షన్ కూడా నేను చెక్ చేయడం జరిగింది. సస్పెన్షన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లోజ్గా కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గ్రాబ్ రైల్ కూడా ఎక్స్ట్రా ఉందన్నమాట. సో దట్ మనం దీంట్లో ఏదైనా క్యారీ చేసే ఛాన్స్ అయితే ఉంది, బట్ అదైతే చాలా చిన్నగా ఉందని చెప్పొచ్చు. ఈ వెహికల్ యొక్క బాడీ వచ్చేసి మనకు మెటల్ అన్నమాట, బట్ మడ్ గార్డ్ మాత్రం మనకైతే ప్లాస్టిక్ ఫైబర్తో ఇచ్చారు. ఇట్స్ ఓకే, దాంతో పెద్ద మనకు ప్రాబ్లం ఏమీ అయితే రాదు. అండ్ ఇది దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట. ఇక ఫీచర్స్ విషయానికి వచ్చేస్తే ఈ వెహికల్ వచ్చి మనకు యాప్ తోటి కనెక్టివిటీ ఉంది, అట్ ద సేమ్ టైం జీపీఎస్తో కూడా కనెక్టివిటీ అవుతుందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ఫీచర్స్. ఈ వెహికల్కి మనకు సబ్సిడీ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ సబ్సిడీ పోగా మనకు 1,02,000 రూపాయలు ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అన్నమాట. అండ్ ఈ వెహికల్ మనకు మల్టీ బ్రాండింగ్లో ఈ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఇన్ కేస్ ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాము. సో మీరు ఈ లొకేషన్కి వచ్చి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్లో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటో
ఏంటో తెలుసా, ఇది ఫైర్ ప్రూఫ్. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ వెహికల్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఫైర్ ప్రూఫ్ అని అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు, లైక్ ఈ షోరూమ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో అది ఒక బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ మనకు 95,000కి ఆల్మోస్ట్ 170 కిలోమీటర్స్ రేంజ్ అనేది చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం మిగతా చూసాము, దానిలో కంపేర్ చేసుకుంటే మాత్రం 95,000లో మనకి 170 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చేది, అది కూడా యూత్ని ఆకట్టుకునే విధంగా ఉండే బైక్ సెగ్మెంట్లో అంటే ఇది మంచి మోడల్ అని చెప్పొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఎక్సర్ వారి EV 150 గురించి నేను ఇప్పుడు చూపిస్తాను, రండి. సో ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు అట్లాస్ వారి క్రౌన్ అయితే చూసాం కదా. సో నెక్స్ట్ మోడల్ నాకు నచ్చిన మోడల్ వచ్చేసి ఏంటి అని అంటే ఎక్సర్ వారి ఈ ఎక్సర్ V150. సో ఈ వెహికల్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ ఫైబర్తో అవైలబుల్గా ఉంది, బట్ దీన్ని బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయితే దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకు లిథియం అయాన్ బ్యాటరీ యూజ్ చేస్తారు, అది డిటాచబుల్ కూడా. అయితే ఆ లిథియం అయాన్ బ్యాటరీ వచ్చేసి మనకు 60 volts 40 amperes ఉంటుంది. నార్మల్గా మనకు 60 volts 40 ampere ఉంటుంది, 30 ampere ఉంటుంది అండ్ 50 ampere కూడా ఉంటుంది. అయితే దాన్ని బట్టి మనకి రేంజ్ అనేది ఉంటుంది. నార్మల్ రేంజ్ వచ్చేసి 85 to 130 ఉంటుంది. దాంట్లో మనము యూజ్ చేసే బ్యాటరీని బట్టి రేంజ్ అనేది ఉంటుంది. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 65 km/h అయితే ఉంది. అయితే దీంట్లో ఇప్పుడు నేను ఒక చిన్న ఓవర్వ్యూ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ పార్ట్ అన్నమాట. దీంట్లో మనకు వచ్చేసి LED లైట్స్ని అయితే యూజ్ చేశారు హెడ్ లైట్స్గా. అట్ ద సేమ్ టైం మనకు ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ఇంటిగ్రేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక టైర్ విషయానికి వచ్చేసి మనకి దీంట్లో 10 inch టైర్ యూజ్ చేశారు. నార్మల్గా అయితే 12 inch టైర్ యూజ్ చేస్తారు, బట్ దీంట్లో 10 inch టైర్ అయితే యూజ్ చేశారు. అండ్ కమింగ్ టు సస్పెన్షన్ మనకు ముందు వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు అండ్ రేర్ వచ్చేసి కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఇచ్చారు. సో దీని గురించి నేను షోరూమ్ వాళ్ళని అడిగినప్పుడు మాత్రం వీళ్ళు ఎస్పెషల్గా సస్పెన్షన్ గురించి అయితే బాగా చెప్పారు, ఎందుకంటే సస్పెన్షన్ చాలా బాగుంటుందని అయితే వాళ్ళు అంటున్నారు. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అని అంటే మనకు బ్రేక్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ అండ్ రేర్ రెండు డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు, బట్ డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండు, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 65 to 70 kmph టాప్ స్పీడ్ అయితే ఉంది. దానికి సంబంధించి మనకు డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుండు అయితే నేను అనుకుంటున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవంతా చాలా బాగుంది. ఇక మీరు ఇక్కడ ఫుట్ స్పేస్ కనుక అబ్జర్వ్ చేస్తే నాకైతే కంఫర్టబుల్గా ఉంది, బట్ కొంచెం హైట్ ఉన్న పర్సన్స్కి అయితే కొంచెం ఈ హ్యాండిల్ అయితే మనకు తాకే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఈ వెహికల్ని స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయగానే మనకు నార్మల్గా అయితే ఇది పార్కింగ్ మోడ్లో ఉంటుంది. మనం పార్కింగ్ మోడ్ బటన్ని ప్రెస్ చేస్తే నార్మల్ మోడ్కి వెళ్తుంది అనమాట, అంటే డ్రైవింగ్ మోడ్కి వెళ్తుంది. సో డ్రైవింగ్ మోడ్లో కూడా మనం చూసుకున్నట్లయితే దీంట్లో 3 modes ఉన్నాయి. వీళ్ళైతే ఇక్కడ గేర్స్ అని మెన్షన్ చేశారు డిస్ప్లేలో. దీంట్లో 3 modes వచ్చేసి అవి ఏంటి అని అంటే, అయితే నార్మల్ వెహికల్స్లో మనకైతే 3 modesకి 3 buttons అయితే ఆప్షన్ ఉంటుంది, బట్ దీంట్లో ఎలాగంటే ఇక్కడ ఎస్ బటన్ ఉంది కదా, ఎస్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు మోడ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. నార్మల్గా మనకు ఫస్ట్ మోడ్లో వచ్చేసి 30 to 35 km/h స్పీడ్తో వెళ్తుంది. అండ్ సెకండ్ మోడ్లో వచ్చేసి 40 to 50 km/h స్పీడ్తో వెళ్తుంది. అండ్ థర్డ్ మోడ్కి వచ్చేసరికి లాస్ట్ నార్మల్గా మనకు ఒక 65 to 70 km/h స్పీడ్తో ఈ వెహికల్ అయితే వెళ్తుంది. సో ఇది దీనికి సంబంధించిన రేంజ్కి అండ్ టాప్ స్పీడ్కి సంబంధించిన విషయాలు అనమాట. అయితే దీంట్లో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మనకు బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా లేదు, ఎందుకంటే మనకు బూట్ స్పేస్లోనే దీంట్లో బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది, డిటాచబుల్ బ్యాటరీ అని చెప్పాను కదా. సో అదైతే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒక మంచి విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రైల్ గ్రాబ్. పిలియన్ రైడర్ కూర్చున్నప్పుడు రైల్ గ్రాబ్ అయితే పట్టుకోవడానికి అయితే చాలా గట్టిగా ఉంది. ఈ వెహికల్ని మనం ఛార్జ్ చేయడానికి అయితే మనకు ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే టైం పడుతుంది. సో ఇది దీనికి సంబంధించిన ఒక చిన్న ఓవర్వ్యూ అనమాట. నాకు ఇంకొక చిన్న కన్సర్న్ నేను ఆలోచిస్తుంది ఏంటంటే సీట్ అయితే కొంచెం చిన్నగా ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. సో అది అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే బాడీ అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 85,000 to 1 lakh మధ్యలో ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ అన్నమాట. సో మనకు ఏ రేంజ్ కావాలి అని మనం చెప్తే షోరూమ్ వాళ్ళకి చెప్తే దానికి సంబంధించిన బ్యాటరీ వల్ల అయితే అటాచ్ చేసి ఇస్తారు. అది పోర్టబులే కాబట్టి మనం ఏ బ్యాటరీని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏ బ్యాటరీ మీదైనా మోటార్ మీద మనకు బండి మీద వచ్చేసి మనకు నార్మల్గా 3 years వారంటీని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ షోరూంలో నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన మోడల్స్ ఏమైనా ఉన్నాయంటే అవి జీమోపై అన్నమాట. అయితే ఈ జీమోపైలో కూడా మనకు 3 models ఉన్నాయి. ఆ 3 models వచ్చేసి ఫస్ట్ వన్ రైడర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆస్ట్రాయిడ్ లైట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీసో అన్నమాట. ఇక మనం రైడర్ గురించి కనుక అబ్జర్వ్ చేస్తే రైడర్ వచ్చేసి
మనకు దీని యొక్క రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్తుందైతే ఈ షోరూమ్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ మాత్రమే. అది మీరు 25 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అంటే అర్థం చేసుకోవచ్చు, ఇది ఒక నాన్ రిజిస్టర్డ్ అండ్ నాన్ లైసెన్స్ వెహికల్ అనమాట. అయితే ఈ వెహికల్ వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 80 to 90K మధ్యలో ఉంటుంది. అండ్ దీనికి కూడా మనకు వారంటీ వచ్చేసి 3 years వారంటీని అయితే ఇస్తున్నారు. సో ఇది ఒక నాన్ రిజిస్టర్డ్ వెహికల్. నెక్స్ట్ వచ్చేది రిజిస్టర్డ్ వెహికల్, అదే ఆస్ట్రాయిడ్ లైట్. ఈ ఆస్ట్రాయిడ్ లైట్ వచ్చేసి దీని యొక్క రేంజ్ వచ్చేసి మనకు 160 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇదైతే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి మనకు 70 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. అయితే ఈ వెహికల్ యొక్క మనం ప్రైస్ని కనుక గమనించినట్లయితే ఇది మన నాన్ రిజిస్టర్డ్ వెహికల్కి దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 1,10,000 to 1,25,000 మధ్యలో మనకైతే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీసో వచ్చేసి ఒక చిన్న టైపు సైకిల్ టైపే ఉంటుందన్నమాట. బట్ ఇది ఒక స్టాండర్డ్ మోడల్ అనే చెప్పొచ్చు. దీని యొక్క రేంజ్ వచ్చి మనకు 50 కిలోమీటర్స్ అనమాట. దీని యొక్క టాప్ స్పీడ్ మనకు 25 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ ఇది ఒక నో రిజిస్ట్రేషన్ అండ్ నో లైసెన్స్ మోడల్లో. దీని యొక్క ప్రైస్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీని ప్రైస్ వచ్చేసి నార్మల్గా మనకు 40,000 to 50,000 అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న బ్యాటరీకి అండ్ మోటార్కి మనకు 3 years వారంటీని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది జీమోపైకి సంబంధించిన 3 మోడల్స్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ అనమాట. సో ఫ్రెండ్స్, ఈ షోరూంలో మనకి నెక్స్ట్ కంపెనీ మోడల్స్ ఏవైతే ఉన్నాయి అంటే అవి బ్యాటరీ కంపెనీకి సంబంధించిన మోడల్స్. అయితే దీంట్లో మనకు ఒకటే మోడల్ ఉంది, బట్ 3 డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో దాని గురించి ఒక చిన్న ఓవర్వ్యూ ఇస్తాను. ఇది బ్యాటరీ వచ్చేసి దీని మోడల్ పేరు వచ్చేసి మనకు లో ఈవీ అనమాట. నార్మల్గా అయితే మనం బ్యాటరీ లో ఈవీ అని కలిపి చదువుతుంటాం. అయితే దీనిలో వచ్చేసి మనకు రేంజ్ 160 కిలోమీటర్స్ ఉంది. టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక లో స్పీడ్ అండ్ లో రేంజ్ వెహికల్. సో దట్ మనకు లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదు. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 1 lakh రూపీస్గా అయితే ఉంది. అండ్ దీనికి కూడా వారంటీ 3 years అయితే ఆన్ బ్యాటరీ అండ్ ఆన్ మోటార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో ఒక చిన్న విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దీంట్లో బ్యాటరీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఏ రేంజ్ కావాలి అని అంటే ఆ రేంజ్కి సంబంధించిన బ్యాటరీస్ అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేస్తారు. సో డిపెండ్స్ ఆన్ దట్ మనకు రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్గా అయితే దీని రేట్ వచ్చేసి మనకు 75 to 1 lakh ఉంటుంది. అండ్ రేంజ్ కూడా మనకు 80 to 160 డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క విషయాన్ని అయితే మీరు గమనించాలి ఈ షోరూమ్కి వచ్చి మీరు ఇన్ కేస్ తీసుకోవాలి అనుకుంటే. ఈ షోరూంలో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఎక్సర్ అనమాట. మనం ఆల్రెడీ ఎక్సర్కి సంబంధించి V150 అయితే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు దీంట్లో ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ గురించి చెప్తాను. ఫస్ట్ మోడల్ వచ్చేసి G150 అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి C80 అనమాట. ఈ G150లో మనకు రేంజ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 55 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. అయితే దీని యొక్క ప్రైస్ వచ్చి మనకు నార్మల్గా 90 to 1 lakh అయితే ఉంటుంది. 3 years వారంటీ అయితే వాళ్ళు ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి C80. సో ఇది చూస్తే కొంచెం మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మోస్ట్లీ అయితే కార్గోకి సంబంధించిన వెహికల్ అనమాట. మీరు దీన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇది క్యాట్ 2.0 టైప్ మోడల్లో ఉంటుందన్నమాట. అయితే దీని వెహికల్కి వచ్చేసి మనకు నార్మల్గా రేంజ్ వచ్చేసి 130 కిలోమీటర్స్ అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్ అనమాట. అయితే ఈ వెహికల్ వచ్చేసి ఒక నో రిజిస్ట్రేషన్ అండ్ నో లైసెన్స్డ్ వెహికల్. ఈ వెహికల్లో మనకు స్పెషల్గా ఉండేది ఏంటి అంటే లోడ్ కెపాసిటీకి సంబంధించి 2 షాక్ అబ్జర్వర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా స్పేస్ కోసం అయితే వీళ్ళు ఇది ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ షోరూంలో మనకు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన మోడల్ వచ్చేసి అయితే బ్లిక్స్ అన్నమాట. అయితే బ్లిక్స్ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఒక్క మోడల్ని అయితే వీళ్ళు షోకేస్ చేయడం జరిగింది. 2 డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అదే విక్టరీ. ఈ విక్టరీ మోడల్కి సంబంధించి మనకు రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 to 160 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ. ఏ రేంజ్ అయితే కావాలనుకున్నామో దానికి సంబంధించిన బ్యాటరీని అయితే వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇస్తారు. అండ్ దీని యొక్క టాప్ స్పీడ్ కనుక మనం చూసుకున్నట్లయితే 25 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ద టాప్ స్పీడ్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఈ మోడల్ వచ్చేసి ఒక లో రేంజ్ అండ్ లో స్పీడ్, నో రిజిస్ట్రేషన్ అండ్ నో లైసెన్స్డ్ వెహికల్ అనమాట. అండ్ దీనికి మనకు ప్రైస్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే 70 to 95,000 అయితే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ. అండ్ దీనికి సంబంధించి వారంటీ కూడా వాళ్ళు 3 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి కేట్రాన్కి సంబంధించి దీంట్లో ఒక్క మోడల్ అయితే ఉంది. ఇక్కడ ప్రెజెంట్ వీళ్ళు షోకేస్ చేసి అదే వచ్చేసి GT90 VX అనమాట. అయితే దీనికి సంబంధించిన రేంజ్ డీటెయిల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీని రేంజ్ వచ్చేసి మనకు 85 కిలోమీటర్స్ అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 25 కిలోమీటర్స్. అండ్ ఇది వచ్చేసి ఒక నో రిజిస్ట్రేషన్ అండ్ నో లైసెన్స్ వెహికల్ అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 86,000 అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ వారంటీ 3 years వారంటీని అయితే వీళ్ళు క్లెయిమ్
క్లెయిమ్ చేస్తున్నారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మనకు యాక్యూజా వారిది. ఈ యాక్యూజాలో మనకు సాఫైర్ మోడల్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఈ సాఫైర్ మోడల్ వచ్చేసి మనకు రేంజ్ పరంగా చూసుకుంటే 110 to 140 కిలోమీటర్స్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h అనమాట. అండ్ ఇక వారంటీ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ప్రైస్ విషయానికి, ఇంపార్టెంట్ థింగ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి మనకు 92 to 1,05,000 వరకు అయితే దీని ప్రైస్ మధ్యలో వేరీ అవుతుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బ్యాటరీ. అంటే మనం ఏ రేంజ్కి సంబంధించిన బ్యాటరీ మనం ఇన్స్టాల్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకు దీనికి సంబంధించిన ప్రైస్ అయితే వేరీ అవుతుంది అనమాట. ఈ షోరూమ్ వాళ్ళు నార్మల్గా మనకి ఎలక్ట్రిక్ బైక్స్ అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో పాటు మనకు ఎలక్ట్రిక్ సైకిల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకు మోటోవోల్ట్కి సంబంధించిన వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్. అండ్ ఫ్యూచర్లో దీనికి హై పర్ఫార్మెన్స్కి సంబంధించిన వెహికల్స్ అయితే రాబోతున్నాయని అయితే వాళ్ళు అంటున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ షోరూంలో అవైలబుల్గా ఉన్న ఆల్ మోడల్స్ అన్నమాట. అయితే ఈ షోరూమ్ వచ్చేసి మనకు తెలంగాణలో హెడ్ ఆఫీస్ అన్నమాట. లైక్ ఎలా అంటే ఇదే ఈ తెలంగాణకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఆఫీస్. అయితే దీనికి సంబంధించి డీలర్షిప్కి సంబంధించి మనకు కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు మహిపాల్ గారు ఉన్నారు. హలో మహిపాల్ గారు. హాయ్. సో చెప్పండి, మీ షోరూమ్కి సంబంధించి ఎవరైనా డీలర్షిప్ తీసుకోవాలంటే అసలు ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సార్ ఫస్ట్ ఏంటంటే మై ఈవీ స్టోర్ అనేది సౌత్ ఇండియాలో 100 బ్రాంచెస్ ఉన్నాయి. సో వీ కవర్డ్ కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. సో హైదరాబాద్ ఫస్ట్గా స్టార్ట్ చేస్తాం. ఇది ఈజ్ ఎ డిస్ట్రిబ్యూటర్. వీఆర్ గివింగ్ ఎ డిస్ట్రిబ్యూషన్ టు ది డీలర్స్. సో మెయిన్ ప్రత్యేకత మై ఈవీ స్టోర్ ఏంటంటే ఇక్కడ మోర్ దెన్ 6 brands ఆఫ్ వెహికల్స్ దొరుకుతుంది. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ మోడల్స్, 6 brands, మల్టీ బ్రాండ్ షోరూమ్ ఇది. సో ఫస్ట్ మేము డీలర్షిప్కి ఓపెన్ చేస్తున్నాం. డీలర్షిప్కి మేము ఇచ్చే ప్రత్యేకతలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మేము రెంటల్ సపోర్ట్ చేస్తాం డీలర్షిప్కి. అండ్ బైబ్యాక్ అష్యూరెన్స్ ఉంటుంది. బైబ్యాక్ అష్యూరెన్స్ అంటే ఏంటి? సో బైబ్యాక్ అష్యూరెన్స్ అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఒక కస్టమర్ తీసుకెళ్లారండి, ఓకేనా, ఒక 1 year తర్వాత వాళ్ళకు వెహికల్ నచ్చట్లేదు ఆర్ లైక్ ఎనీ థింగ్స్, వేరే వెహికల్ మేము ఆ వెహికల్ యొక్క కండిషన్ చూసి మేము వేరే కాస్ట్ ప్రైస్లో మేము రీప్లేస్ చేస్తాం వెహికల్ని. సో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే రెంటల్ సపోర్ట్ ఇస్తున్నామండి డీలర్షిప్కి. బైబ్యాక్ అష్యూరెన్స్ ఒకటి ఉంది. ఎవ్రీ వెహికల్స్ మీద సేల్స్ మీద ఇన్సెంటివ్స్ ఉంటుంటాయి. ఎవ్రీ సేల్స్ మీద వెహికల్స్ మీద ఇన్సెంటివ్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న 6 brandsలో ఎవ్రీ వెహికల్ సేల్ అయినా దానిపైన సేల్స్ ఇన్సెంటివ్స్ డీలర్షిప్కి ప్రొవైడ్ చేస్తాం. సో రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఇక్కడ 100 అవుట్లెట్స్ ఓపెన్ అయినాక ఇక్కడ చిన్న వెహికల్ ప్రాబ్లం వచ్చినా కానీ కస్టమర్ కేర్ కాల్ చేస్తే కస్టమర్ ఎక్కడున్న వెహికల్ ఎక్కడ ప్రాబ్లమో అక్కడికి వచ్చి ఇష్యూ ఫిక్స్ చేస్తారు. ఓకేనా, ఇప్పటికైతే ఏం ఇష్యూస్ అయితే రావట్లేదు. సో ఇన్ ద ఫ్యూచర్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ సో రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని అవైలబిలిటీ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఫైనాన్షియల్ ఎవ్రీ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ మేము వెహికల్స్. ఫైనాన్షియల్ పార్ట్నర్స్ కోటక్ మహీంద్రా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఫైనాన్స్ ఉంది. రైట్, ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అని మనం ఫినాన్స్లో కూడా తీసుకోవచ్చు వెహికల్స్కి. సో ఇది మల్టీ బ్రాండ్ షోరూమ్ ఏంటంటే డీలర్షిప్కి లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్. సో వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి చాలా లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ అవేర్నెస్ చాలా వస్తుంది ఈవీ వెహికల్స్ పైన. సో హీ విల్ గెట్ ద లాట్ ఆఫ్ హై రిటర్న్స్ ఇన్ ద లో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మై ఈవీ స్టోర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. అయితే వీళ్ళు వచ్చేసి మనకు డీలర్షిప్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డీలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇంకా మరిన్ని కావాలి అంటే డిస్క్రిప్షన్లో వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని అయితే ఇస్తాం, కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు వీళ్ళని ఒకసారి కలిసి మీకు నచ్చితే డీలర్షిప్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈవీ ఇండస్ట్రీలో లో ఇన్వెస్ట్మెంట్ ప్లస్ హై రిటర్న్స్ అని అయితే చెప్తున్నారు ఈ డీలర్షిప్ తీసుకోవడం వల్ల. సో ఇది ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం అన్నమాట. సో ఇది మై ఈవీ స్టోర్కి సంబంధించిన వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.